ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రైతుల ఖాతాల్లో ఎల్లుండి నుండి డబ్బులు. ఇక తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఎల్లుండి నుంచి అకౌంట్లో డబ్బులు జమ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రైతుల సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇప్పటికే 2,00,000 రైతు రుణమాఫీ అమలు చేసింది. 3 విడతల్లో దాదాపు 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే ఇక ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రారంభించగా సన్న వడ్లకు క్వింటాకు 500 బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే అందించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రాష్ట్రంలో రైతులందరికీ రైతు భరోసా నిధులు వారి బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ చివరి వారం నాటికి రైతులందరి ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు అయితే చేశారు. ఇక రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయం అంటే తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కగా రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉపసంఘ నివేదిక రాగానే వీలైనంత త్వరలోనే రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయాన్ని డబ్బులు జమ చేస్తామని, తాము అధికారంలో వచ్చిన 11 నెలల కాలంలో ఎన్నికల హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ వచ్చామని చెప్పారు. అయితే పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 15,000 రూపాయల నగదును త్వరలోనే వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామన్నారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణలో ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తమ పాలనకి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలోనే రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం అందించినట్లు చెప్పారు. ఇక మంత్రి తుమ్మల ప్రకటనతో అన్నదాతల ఆనందం అయితే వెల్లివిరుస్తుందన్నమాట. మొత్తానికైతే గుడ్ న్యూస్ చెప్పడం